హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ కూరకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. చాలా మందికి ఫేవరెట్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గుత్తి వంకాయ కూరకు కావాల్సిన మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ లో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత 1/2 కప్పు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి తడి ఆరేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజల పప్పు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ మసాలా దినుసుల్ని ఎంత బాగా వేపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. వీటిలో ఏదైనా సరే మాడిపోతే కర్రీ అంతా చేదొచ్చేస్తుందండి, అసలు బాగోదు. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే కనుక పైన మాడిపోతుంది, లోపల మాత్రం కుక్ అవ్వదు. ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయల ముక్కలని వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ అండి. దీన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో కొద్దిగా వాటర్ని వేసుకుని 2-3 స్పూన్ల సాల్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ గుత్తి వంకాయలను తీసుకున్నానండి. ఒకసారి వాష్ చేసుకుని పైన ఉన్న కాడలని కొద్దిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్డంగా ఒకసారి, నిలువుగా ఒకసారి కట్ చేసుకోవాలి. మరీ పై వరకు కట్ చేసుకుంటే కర్రీ కుక్ అయ్యేలోపు విడిపోతుందండి. కాబట్టి సగం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వంకాయల్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ప్యాన్లో విడివిడిగా అరేంజ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి మూత తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్ని కదుపుకుంటూ వంకాయల్ని అన్ని వైపులా వేగనివ్వాలి. వంకాయలు మగ్గి మెత్తబడిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కలపాలి. ఆ తర్వాత 1/2 కప్పు నీళ్ళని వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల వరకు కుక్ చేయాలి. మధ్యలో ఒకసారి మూత తీసి స్లిట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలని వేసుకుంటే చింతపండు రసాన్ని బాగా పీల్చుకుని తినడానికి కాస్త పుల్లగా, కాస్త కారంగా బాగుంటాయి. వంకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యి గ్రేవీ దగ్గర పడినప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలాని వేసి 2 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త కొత్తిమీర తరుగుని వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కూర రెడీ. ఈ కూర అన్నంలోకి, పులావ్లోకి, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి.